హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఒక ఫ్రెషర్‌కి సంబంధించిన కాన్సెప్ట్ అనేదైతే నేను చెప్పబోతున్నాను. సో, మనకు ప్రతి ఇయర్ ఫ్రెషర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. సో, ప్రతి ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెషర్స్ అనేవాళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ వస్తూ ఉంటారు. సో, ఆ ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి? ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఏ విధంగా ఆహ్, జాబ్ తెచ్చుకోవడానికి ప్రాసెస్ ఏంటి? మనము వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మనకు వితిన్ 6 మంత్స్‌లో మనకు జాబ్ ఏ విధంగా తెచ్చుకోవాలనేదైతే నేను చెప్తాను. అండ్ అలాగే మనకు ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ అనేదైతే ఈజీగా వస్తుంది అండ్ ఎలాగా అనేదైతే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బిఫోర్ గోయింగ్ టు కంటెంట్ నేను నా గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా పేరు వచ్చేసి సద్దాం హుసేన్ అండ్ మనం ఈజీ లెర్నింగ్ ఛానెల్‌లో వీడియోస్ అనేదైతే చేస్తూ ఉంటాము. సో, అండ్ అలాగే నేను ప్రీవియస్ క్యాప్‌జెమినీలో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తున్నాను యాస్ ఎ జావా బ్యాక్‌ఎండ్ డెవలపర్. ఓకే. సో, మన ఛానెల్‌లో ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బట్ కానీ ఆ ఫ్రెషర్స్ కోసం ఏ విధంగా జాబ్స్ తెచ్చుకోవాలి వాళ్ళు అండ్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఈజీగా జాబ్ వస్తది అనేదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనకు మన ఛానెల్ నుండి వీడియోస్ అనేదైతే వస్తూ ఉంటాయి. సో, అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి గూడా లైక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి గూడా ఏ విధంగా జాబ్ స్విచ్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవుతే మనము ఈజీగా జాబ్ స్విచ్ అవ్వచ్చు? అండ్ అలాగే ఏ విధంగా 90 డేస్ నోటీస్ పీరియడ్‌ని మనము ఆహ్, ఆ 90 డేస్ నోటీస్ పీరియడ్ దగ్గరే చాలామంది స్టక్ అవుతూ ఉంటారు. సో, దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ఏ విధంగా జాబ్ స్విచ్ అవ్వాలనేదైతే నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌కి. సో, ఈ వీడియోలో ఓన్లీ ఫ్రెషర్ పీపుల్‌కి అనేదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఏ విధంగా మనము జాబ్ సెర్చ్ చేసుకోవాలి? ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనము ఈజీగా జాబ్ వస్తదనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. సో, వన్స్ బయటికొచ్చిన తర్వాత మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఎటువంటి ఐడియా అనేదైతే ఉండదు. సో, ఏ విధంగా జాబ్స్ పడుతూ ఉంటాయి? ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి? ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తది అనేదైతే వాళ్ళకు ఐడియా ఉండదు. సో, ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ గాని, లైక్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ గాని ఇట్లా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు గైడ్ చేస్తారు. సో, ఎవరు కొందరికి ఫ్రెషర్స్‌కి ఎటువంటి రిలేషన్స్ వాళ్ళు గానీ, ఎటువంటి ఫ్రెండ్స్ గానీ, ఇట్లా సాఫ్ట్‌వేర్ సైడ్‌లో జాబ్ చేసేవాళ్ళు అంత టచ్‌లో ఉండరు. సో, వాళ్ళ కోసం అండ్ అలాగే ఎవరైనా గానీ ఇది ఈజీగా ఫాలో అవుతే మీకు ఈజీ జాబ్ అనేదైతే వచ్చేస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మనం స్కిల్స్ అనేదైతే నేర్చుకోవాలి. సో, మన దగ్గర స్కిల్స్ ఉంది. మనం వర్క్ చేయగలము అని అంటేనే వాళ్ళు మనల్ని జాబ్‌లోకి తీసుకోగలరు. సో, ఫర్ సపోజ్ మనకి సాఫ్ట్‌వేర్ జాబే కాదు. ఏదైనా కానీ ఫర్ సపోజ్ లైక్ ఫార్మింగ్ గానీ, లైక్ మెకానికల్ గానీ ఏదైనా తీసుకోండి మీరు. మనం ఏదైనా చేయగలము అని ఉంటేనే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు మనకు వర్క్ ఇచ్చి డబ్బులనేదైతే ఇస్తారు. సో, అదే విధంగా సాఫ్ట్‌వేర్‌లో కూడా మనకు ఈ స్కిల్స్ ఉన్నాయి. ఈ స్కిల్స్ మీద నేను వర్క్ చేయగలను. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా రిజాల్వ్ చేయగలను అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. ఆ స్టఫ్ అనేదైతే మన దగ్గర ఉంది. సో, ఆ స్టఫ్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా జాబ్ ఇచ్చేసి వర్క్ చేపించుకుంటారు. సో, మన దగ్గర ఎటువంటి వర్క్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ లేవు. అప్పుడు వాళ్ళు తీసుకొని ఏం ప్రయోజనం ఉండదు కదా! సో, ఈ విధంగా మన దగ్గర పర్ఫెక్ట్‌గా స్టఫ్ అనేదైతే ఉంటే, మంచి స్కిల్స్ అనేదైతే ఉంటే, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈజీగా జాబ్ అనేదైతే వస్తది. ఓకే. సో, ఇక్కడ మనకు వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు స్కిల్స్ అనేదైతే గెయిన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నాకు తెలిసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినారు. సో, వాళ్ళు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కోర్స్ అనేదైతే ప్రొవైడ్ చేశారు. బానే ఉంది. 6 మంత్స్ కోర్స్ అనేదైతే ప్రొవైడ్ చేశారు. 6 మంత్స్‌లో లైక్ లాంగ్వేజెస్, జావా లాంగ్వేజ్ గానీ, ఎస్‌క్యూఎల్ గానీ ఇట్లా కంప్లీట్ చేశారు. సో, వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేయగలరు. కోర్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు, నేర్పించగలరు. బట్ కానీ జాబ్ తెచ్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో, వాళ్ళు కొన్ని కంపెనీస్‌కి అప్లై చేపిస్తారు. అవి వస్తాయో రావో కూడా మనకు తెలీదు. బట్ కానీ వాళ్ళు చేపిస్తారులే, అప్లై చేపిస్తారు, మనకు జాబ్స్ వస్తాయనేసి మనం సైలెంట్‌గా ఉండొద్దు. సో, ఎప్పుడైతే మనము కోర్స్ నేర్చుకుంటున్నామో అదే టైం నుండే మనము అప్లై చేయడం కూడా స్టార్ట్ చేయాలి. సో, అప్లై చేస్తూ మనకు ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉండాలి. సో, ఇప్పుడు మెయిన్ మనము ఒకవేళ ఇన్‌స్టిట్యూట్ చేరకపోయినా గానీ, మనకు చాలా ప్లాట్‌ఫార్మ్స్ అనేదైతే ఉన్నాయి. యూట్యూబ్ ఉంది మెయిన్. యూట్యూబ్‌లో చాలా స్కిల్స్ ఉన్నాయి. ఏం స్కిల్ కావాలన్నా మనకు ఈజీగా వీడియోస్ అనేదైతే దొరుకుతాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాలి?
నేను కొన్ని పాయింట్స్ అనేదైతే చెప్తాను. మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఈజీగా జాబ్స్ వస్తాయి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేదైతే చెప్తాను. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకటి డిసైడ్ అవ్వాలి. బ్యాక్ ఎండ్ సైడ్ ఎళ్దామా? ఫ్రంట్ ఎండ్ సైడ్ ఎళ్దామా? అనేదైతే డిసైడ్ అవ్వండి. సో, ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్స్‌కి డెవాప్స్ అనేదైతే ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి. ఫర్ ఫ్రెషర్‌గా నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పాయింట్ అనేదైతే డిసైడ్ అవ్వండి. ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్. ఫర్ సపోజ్ నేను జాబ్‌కి సెర్చ్ చేసే టైంలో బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేసుకుంటా. నేను ఇంట్రెస్ట్ ఉంది బ్యాక్ ఎండ్ మీద. సో, బ్యాక్ ఎండ్ మీదనే నేను జాబ్ సెర్చ్ చేసుకుంటాననేసైతే డిసైడ్ అయ్యాను. సో, బ్యాక్ ఎండ్‌లో ఏమేమి నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదైతే నేర్చుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ, ఇప్పుడు జావా గానీ, పైథాన్ గానీ, డాట్ నెట్ గానీ, ఇట్లా ఏదైనా గానీ ఒక లాంగ్వేజ్ అనేదైతే సెలెక్ట్ చేసుకొని చాలామంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేదైతే నేర్చుకుంటారు. సో, మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది అనేదైతే అవుతది. సో, ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కూడా వాళ్ళకు బ్యాడ్ ఒపీనియన్ అనేదైతే వస్తది. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ మీద వర్క్ చేయగల ఒక లాంగ్వేజ్ ఉందంటే ఈజీగా వర్క్ చేయగలరు. అదే మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద ఆహ్, మనం మెన్షన్ చేశామంటే రెజ్యూమ్‌లో అది కొద్దిగా బాగోదు. ఎందుకంటే ఒక్క లాంగ్వేజ్ మీదనే మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, అదేదైనా గానీ జావా గానీ, పైథాన్ గానీ, ఇంకా ఏదైనా లాంగ్వేజ్ గానీ మీరు ఒక లాంగ్వేజ్ అనేదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. తర్వాత మనకు ఒక డేటాబేస్ కోర్స్ అనేదైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆ డేటాబేస్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ గానీ, మైఎస్‌క్యూఎల్ గానీ, పోస్ట్‌గ్రెస్ గానీ ఇట్లా ఏదైనా సేమ్ సిమిలర్‌గానే ఉంటుంది. ఒక లాంగ్వేజ్ ఒక డేటాబేస్ కోర్స్ అనేదైతే నేర్చుకోండి. సో, ఈ కోర్సెస్ అన్నీ మనకు యూట్యూబ్‌లోనే దొరుకుతాయి. సో, వీడియోస్ చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ గురించైతే తెలుసుకోండి. సో, మనం ఇన్ డీటెయిల్‌గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ జావా తీసుకున్నామనుకో, జావాకి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమున్నాయి? సో, ప్రీవియస్ ఏముంటాయి మనకు హైబర్‌నెట్, ఇట్లా మనకు జేడీబీసీ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మనకున్న టెక్నాలజీలో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్ అనేదైతే వచ్చింది. సో, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్ మీద బేసిక్స్ నేర్చుకోండి. ఓకే. తర్వాత మనకు వర్షన్ కంట్రోల్. మనం సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నామంటే వర్షన్ కంట్రోల్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే గిట్ అండ్ గిట్‌హబ్ గురించైతే నేర్చుకోండి. గిట్ అండ్ గిట్‌హబ్ మన మన ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్‌ని మనం గిట్‌హబ్‌లో పోస్ట్ చేస్తాం. సో, ఇవన్నీ మీరు ఈజీగా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. తెలుసుకోండి ఈజీగా. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ నా ఛానల్‌లోనే చూడాలనేది ఏముండదు. సో, మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకోండి. మీకు నచ్చిన వీడియో అనేదైతే చూసి అర్థం చేసుకోండి. సో, తర్వాత మనకు సాఫ్ట్ స్కిల్స్. కమ్యూనికేషన్ అనేదైతే స్టార్టింగ్ ఫ్రెషర్స్‌కైతే కొద్దిగా అటు ఇటు ఉంటుంది. సో, వన్స్ మీరు సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయిన తర్వాత ఈజీగా కమ్యూనికేషన్ అనేదైతే వచ్చేస్తుంది. సో, మీరు ఇంటర్వ్యూలో కూడా ఆ కమ్యూనికేషన్‌ని బాగా పెర్ఫార్మ్ చేయండి కొద్దిగా. ఓకే. సో, ఇవి. ఆ తర్వాత మరి ఫ్రంట్ ఎండ్ బేసిక్ గురించైతే నేర్చుకోండి. ఓకే. మీరు ఫర్ సపోజ్ మీరు బ్యాక్ ఎండ్ గురించైతే పర్ఫెక్ట్ అవుతున్నారనుకుంటే, ఫ్రంట్ ఎండ్ గూడా ఏ టెక్నాలజీస్ ఉంటాయి, ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి అనేదైతే తెలుసుకోండి. ఓకే. సో, మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు నాకు ఓన్లీ బ్యాక్ ఎండ్ ఐడియా ఉంది. బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ మీద అండ్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి బేసిక్ ఐడియా ఉందన్నట్లు మీరు చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత మీరు వన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత, స్కిల్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఓకే. నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను ఒక 3 మంత్స్ టైం తీసుకొని జావా, ఎస్‌క్యూఎల్ అండ్ అలాగే వర్షన్ కంట్రోల్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ నేను గెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? సో, మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో స్కిల్స్‌కి అదే టైం నుండి మీరు ఒక రెజ్యూమ్ అనేదైతే ప్రిపేర్ చేసుకోండి. ఒక రెజ్యూమ్ అనేదైతే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ నేను చాలా రెజ్యూమ్స్ చూశాను ఫ్రెషర్స్‌వి. 3, 4 పేజెస్ ఉంటాయి ఒక్కొక్కరు. సో, మనకు అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ యాడ్ చేయకూడదు. సో, అందులో మనకు మెయిన్ థింగ్స్ మన సా రెజ్యూమ్‌లో ఏమేమి ఉండాలంటే నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ నీకున్న స్కిల్స్, ఆ! నీవు ఏదైనా ఇంటర్న్‌షిప్ ఏదైనా చేసుంటే ఆ ఇంటర్న్‌షిప్ గురించి అండ్ అలాగే మీరు లాస్ట్ ఇయర్‌లో ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా! ఇంటర్నల్ ప్రాజెక్ట్. సో, ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఇవి మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో, మిగతావన్నీ యాడ్ చేసేసి ఆ రెజ్యూమ్ అనేదైతే వాళ్ళు ఎవరైనా రిక్రూటర్స్ చూడగానే ఆహ్, సెలెక్ట్ చేసేలాగా ఉండాలి రెజ్యూమ్ అనేది. అట్‌లీస్ట్ 2 పేజెస్ చాలండి. ఫ్రెషర్స్‌కైతే 2 పేజెస్ ప్రిపేర్ చేసుకోండి ఈజీగా. సో, ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో, మెయిన్ పాయింట్స్ అనేదైతే యాడ్ చేసుకోండి. అన్‌వాంటెడ్ థింగ్స్ అనేదైతే యాడ్ చేయొద్దు. ఓకే.
అండ్ మీరు కావాలంటే రెజ్యూమ్ ఫార్మాట్స్ చూడండి నెట్‌లో ఈజీగా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ వ్యాకెన్సీస్. జాబ్ వ్యాకెన్సీస్ ఎక్కడున్నాయి? ఎలా సెర్చ్ చేసుకోవాలి? ఏంటి అనేదైతే చెప్తాను. ఓకే. మీరు జాబ్ వ్యాకెన్సీస్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ నౌకరీ ఉంది. ఫ్రెషర్స్‌కి అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్స్‌కి నౌకరీ అనేదైతే యూజ్ అవుతది. అండ్ అలాగే లింక్డ్ఇన్‌లో కూడా మీరు రిక్రూటర్స్‌ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి కనెక్షన్ పెంచుకోండి. అండ్ అలాగే కనెక్షన్ అయిన తర్వాత మీరు ఒక మెసేజ్ అనేదైతే వాళ్ళకి సెండ్ చేయండి. ఇలాగ నేను ఫ్రెషర్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను ఫ్రెషర్‌గా జాబ్ సెర్చ్ చేస్తున్నాను. మీ దాంట్లో ఏదైనా ఫ్రెషర్ రోల్ ఉంటే జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అన్నట్లు మీరు ఒక మెసేజ్ అనేదైతే సెండ్ చేసి మీరు అడగొచ్చు. సో, ఈ విధంగా మీరు కనెక్షన్స్ అనేదైతే పెంచుకోండి లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌లో. అండ్ అలాగే నౌకరీలో కూడా డైలీ అప్డేట్ చేస్తూ అప్‌లోడ్ మన రెజ్యూమ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో వర్డ్ ఫార్మాట్‌లో రెజ్యూమ్ అనేదైతే అప్‌లోడ్ చేయండి. వర్డ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉండండి డైలీ. సో, ఎటువంటి ఆహ్, అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్డేటెడ్ ఫార్మాట్ ఉంటుంది కదా! పీడీఎఫ్ అనేదైతే అప్‌లోడ్ చేయొద్దు. వర్డ్ ఫార్మాట్‌లో రెజ్యూమ్ అనేదైతే అప్‌లోడ్ చేయండి డైలీ. సో, ఈజీగా మీకు మీ ప్రొఫైల్ అనేదైతే గ్రో అవుతూ ఉంటుంది. అండ్ రీచ్ అవుట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఓన్లీ మీ నౌకరీలో గాని, లింక్డ్ఇన్‌లో గాని మీరు ఏ దాని మీద సెర్చ్ చేస్తున్నారు? ఫర్ సపోజ్ జావా బ్యాక్‌ఎండ్ మీద. జావా బ్యాక్‌ఎండ్ మీదనే మీరు జాబ్ వేకెన్సీస్ అనేదైతే సెర్చ్ చేసుకోండి. అండ్ మీరు అక్కడ డీటెయిల్స్ అనేదైతే జావా బ్యాక్‌ఎండ్ ఫిల్ చేయండి. సో, మీకు దాని రిలేటెడ్ జాబ్ వేకెన్సీస్ అనేదైతే వస్తాయి. ఓకే. అండ్ తర్వాత ఎప్పుడైతే మీరు జాబ్‌కి అప్లై చేస్తున్నారో, ఆ జాబ్‌లో ఉన్న ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ ఏమేమి ఉన్నాయి? ఆ స్కిల్స్ మనం రెజ్యూమ్‌లో ఉందా? లేదా? అనేదైతే మీరు వర్డ్ ఫార్మాట్‌లో ఉంటుంది కదా! ఆ వర్డ్‌లో ఆ స్కిల్స్ అనేదైతే మోడిఫికేషన్ చేసి మీరు అప్‌లోడ్ చేస్తూ ఉండండి. సో, మీరు ఆ స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉండండి. ఫర్ సపోజ్ మెయిన్ మనకు జావా కోర్ లాంగ్వేజ్ ఉంటది. అండ్ అలాగే మనకు ఎస్‌క్యూఎల్ కంపల్సరీ, ఫ్రేమ్ వర్క్స్, వర్షన్ కంట్రోల్స్ ఇట్లా చాలా ఉంటుంది. మన కమ్యూనికేషన్ అండ్ ఈ విధంగా మీరు నేర్చుకుంటూ ఉండండి. అండ్ మెయిన్ వచ్చేసి మనకు మన ఫ్రెషర్ ఎవరైతే జాబ్‌కి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా లాంగ్వేజ్ ఉంది. ఆ జావా లాంగ్వేజ్‌లో మనకు కోడింగ్ అనేదైతే ఉంటుంది. ఈ కోడింగ్‌ని ఏ విధంగా మనము రాయగలము? ఒక కోడింగ్ ఇచ్చారంటే ఆ కోడింగ్ ఏ విధంగా రాయగలము యూజ్ చేసి జావా యూజ్ చేసి. సో, ఇలా ఆహ్, కొన్ని కాన్సెప్ట్స్ అనేదైతే ఉంటాయి. ఫర్ లూపు, ఇఫ్ కండిషను, వైల్ లూపు, డూ వైల్ లూపు ఇలాంటివన్నీ యూజ్ చేసి మనము ఆ కోడింగ్ ఏ విధంగా రాయగలం అనేదైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మెయిను. మీరు ఫ్రెషర్‌గా అయితే కంపల్సరీ మనకు కోడింగ్ అనేదైతే అడుగుతారు. అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి కూడా అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌లో కోడింగ్ అనేదైతే అడుగుతారు. సో, వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. తర్వాత మనము ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూస్. సో, వన్స్ మనము స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అండ్ ఆ తర్వాత మనకు జాబ్‌కి అప్లై చేసేటప్పుడే మనము ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో, మనకు జాబ్ వచ్చేంత వరకు కన్సిస్టెంట్‌గా మనం ఫాలో అవుతూ ఉండాలి. కన్సిస్టెంట్‌గా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. కన్సిస్టెంట్‌గా మనము జాబ్ అనేదైతే సెర్చ్ చేస్తూ ఉండాలి. సో, కొన్ని డేస్ మనం జాబ్ సెర్చ్ చేసి తర్వాత మళ్ళా గ్యాప్ ఇచ్చేసి మళ్ళా మనం ఆ స్కిల్స్ అనేదైతే మర్చిపోతూ ఉంటాము. సో, కంటిన్యూయస్‌గా మనము కన్సిస్టెంట్‌గా ఫాలో అవుతూ ఉండాలి. మన గోల్ ఏంటి? మనం ఒక జాబ్ అనేదైతే తెచ్చుకోవాలి. సో, కంటిన్యూయస్‌గా మీరేం చేయాలంటే స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. అండ్ అలాగే జాబ్ సెర్చ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో, ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మనకు ఈజీగా జాబ్ అనేదైతే వస్తది. సో, ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో నా నంబర్‌కి మెసేజ్ అనేదైతే చేయండి. మీకు గైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌కి ఏ విధంగా జాబ్ స్విచ్ అవ్వాలి? ఏమేమి నేర్చుకోవాలి? ఏంటి? ఎలా నేర్చుకోవాలి? అండ్ అలాగే ఏ విధంగా మనము 90 డేస్ నోటీస్ పీరియడ్ నుండి ఈజీగా జాబ్ స్విచ్ అవ్వాలి అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. Thank you. Bye bye. We'll connect on next video.